ఆచారం పేరు చెప్పి ఆ బోండాన్ని బురిడి కొట్టించాను. ఈ పాటికి మండుటెండలో కాళ్ళు కాలిపోతూ ఉంటాయి, చెమట్లు కారిపోతూ ఉంటాయి. నడుచుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ పర్సనాలిటీకి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్కి ఐ థింక్ మధ్యాహ్నానికల్లా వచ్చేస్తుందా? బాబు, నువ్వు చరణ్ కదా? అవునండి. మీరు ఒక్కరే వచ్చారేంటి? మరి మీ బామ్మగారు ఇద్దరు వస్తారని చెప్పారు. ఓ, మా బామ్మ ఫోన్ చేసి చెప్పిందా? అవునండి, పూజ కూడా జరిపించమని చెప్పారు. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అంటే కలిసే బయలుదేరామండి. కానీ తనేదో మొక్కని చెప్పి కాళ్ళకి చెప్పులు లేకుండా టెంపుల్ వరకు నడుచుకుంటూ వస్తానంది. అదే మొక్కయ్యా? ఏం మొక్కంటే ఏం చెప్తామండి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. పైగా పెళ్ళైన తర్వాత నా భార్య కోరిన మొదటి కోరిక. తన కోరిక తీర్చడం నా బాధ్యత కదండి. కాదు అనలేం కదా. అందుకే. భార్య అంటే ఎంత ప్రేమ అండి మీకు? అవునండి, పొంగుకొచ్చేస్తుంది ప్రేమ. మంచిదండి. అమ్మాయి వచ్చాక పూజ మొదలు పెడదాం. సరే. ఇది మధ్యాహ్నం వరకు రాదనుకుంటే రోడ్ రోలర్ లాగా దొర్లుకుంటూ బానే వచ్చేస్తుంది. దీని వాటం చూస్తే పులుసు కారిపోయినట్టుంది. లేకపోతే కొత్త జంట నాతో కలిసి గుడికొస్తుందంట. ఇలాంటి ఒక జర్కిస్తే లైఫ్లో మళ్ళీ నా జోలికి రాదు. పల్లవి, ఓకే కదా? కాళ్ళేం కాలేదు కదా? పైన కాలుతూ ఉంటే కాలు కాలకుండా ఎలా ఉంటాయండి? అయ్యోయ్యో, ఎంత కష్టం వచ్చింది పల్లవి నీకు. కష్టమేముందండి, ఆచారం అని చెప్పారు. ఇంటి కోడలుగా ఆ ఆచారం పాటించడం నా బాధ్యత కదా. అవును, నువ్వింత రెస్పాన్సిబుల్గా ఉంటావు కాబట్టే నిన్ను ఎలాగైనా ఆడుకోవచ్చు. ఏంటి? ఏం లేదు. సరే, నాన్న మీద పూజ చేయించమని అందంట, పద. నువ్వు వెళ్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఏమ్మా, మీరు చరణ్ భార్య కదా? అవునండి. భర్త మీద ప్రేమ ఉంటే వేరే ఏ మొక్కైనా మొక్కుకోవాలి గాని ఇలా మండుటెండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో నడుచుకుంటూ గుడికి రావాలని మొక్కుకోవడం ఏంటమ్మా? అది మొక్కు కాదండి, ఆచారం. అయినా మీ ఇంట్లో ఇదేం ఆచారం? అయ్యో, మా ఇంట్లో కాదండి, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆచారం అంట. బామ్మగారు చెప్పారంట. ఎవరు చెప్పారు? బామ్మగారు. బామ్మగారు చెప్పారని ఎవరు చెప్పారు? మా ఆయన చెప్పారండి. మీ ఆయన? మీ బామ్మగారు నాకెప్పటి నుంచో తెలుసు. ఆ ఇంట్లో నాకు తెలిసి ఇలాంటి ఆచారాలు ఏం లేవు. బహుశా ఆ అబ్బాయి నిన్ను కావాలని ఆట పట్టించడానికి ఏమైనా. అమ్మ సచ్చినుడా, నన్ను ఇరికించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఆచారం అని పేరు పెట్టి బామ్మ చెప్పిందని చెప్పి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నడిపిస్తావా? పెళ్లాలతో పరాచకాలు ఎక్కువైతే మొగుళ్ళ చీటీలు ఎలా చిరుగుతాయో ఇప్పుడు నేను చూపిస్తా. పంతులు గారు, తను కావాలని చేశాడని నాకు అర్థమైంది. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటమ్మా? సరేనమ్మా,
మెయిన్ డైలాగ్స్ నీవి, సపోర్టింగ్ డైలాగ్స్ నావి. ఓకే సరే ఉంటాను. ఏంటండి నవ్వుకుంటూ వస్తున్నారు? అంటే ఫ్రెండ్ జోక్ వేస్తే నవ్వు వచ్చింది. అవునా, సరే పూజ జరిపిద్దామా? పంతులు గారు తొందరగా పూజ ఏదో జరిపించేయండి, మేము వెళ్ళాలి. తప్పకుండా బాబు. కాకపోతే మీ బామ్మగారు ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఏదో చెప్పారంట. నానమ్మ ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? అంటే గుడికొచ్చిన తర్వాత గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలని చెప్పారండి. ఇదేంటి, ఆల్రెడీ నా ఎఫెక్ట్తో 4 కిలోమీటర్లు నడిచింది. ఇప్పుడు బామ్మ చెప్పినట్టు 108 ప్రదక్షిణలు అంటే దీని పని గోవిందా. అంటే ఇప్పటి వరకు నడిచొచ్చావు, ఇప్పుడు మళ్ళీ ప్రదక్షిణలు అవసరమా? అలా అంటావేంటి బాబు? ఆచారాలను మార్చకూడదు, దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. అవునా, సరేనండి. మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేస్తాం? సరే త్వరగా వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసేసి వచ్చాయి. నేను అలా కూర్చుంటానా? అయ్యో, మీరు కూర్చోడం ఏంటండి? మీరే దగ్గరుండి నాతో ప్రదక్షిణాలు చేయించాలి. నేనా? అంటే చేయి పట్టుకొని నడిపించాలా? తప్పదు బాబు, ఆ అమ్మాయిని ఎత్తుకొని తిప్పాలి. అవునండి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? ఇదేం ఆచారమే? దీన్ని ఎత్తుకొని తిప్పితే నేను ఉంటానా అండి? అవన్నీ నాకు తెలీదండి. ఆచారం అంటే ఆచారమే. ఆచారం కోసం నేనెండలో కాలినడకన నడుచుకుంటూ రాలేదా? ఏ 108 ప్రదక్షిణాలు గిరగిరా తిప్పలేరా? గిరగిరా తిప్పడానికి నువ్వేమైనా గులకరాయిలా ఉన్నావేంటే? పంతులు గారు, ఈ ఆచారాన్ని స్కిప్ చేస్తే ఏమవుతుంది? కాలిపోతే ఏమవుతుంది? అవిటివాడు అంటారు. చేతులు కూడా పోయాయి అనుకో, మొండివాడు అంటారు. బాడీలో ఏ పాటు పని చేయకుండా బెడ్ మీద పడున్నావు అనుకో, పేషెంట్ అంటారు. ఇన్ని ఎఫెక్ట్లు ఉంటాయా? ఉన్నాయ్యా, నువ్వు లేట్ చేసే కొద్దీ నీకే తెలుస్తుంది. అయ్యో లేదు పంతులు గారు, మా ఆయన్ని నేను అలా చూడలేను. ఆయన ఎప్పుడు యంగ్గా ఉండాలి, కింగ్లా ఉండాలి. నిన్ను ఎత్తుకొని తిప్పితే కింగ్ ఏంటే, బొంగులా అయిపోతాను. పంతులు గారు మీరేం ఆలోచించకండి, ఆయన నన్ను ఎత్తుకొని తిప్పుతారు. నేను మీకు మాటిస్తున్నాను. తిప్పాల్సింది నేనైతే ఇదేంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది? నిజంగా నానమ్మ ఆచారం అని చెప్పిందా, లేక ఇదేమైనా రివెంజ్ ప్లాన్ చేస్తుందా?